నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఈ మధ్య భారత ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్ కార్డు అని ఒకటి ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్స్ కార్డు ఏంటి? 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ కార్డు తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ ఏంటి? ఇది ఏ విధంగా అప్లై చేయాలి? దీని గురించి ఒక 2 క్షణాలు ఆలోచిద్దాం. ఈ కార్డు ఇండియా అంతా వ్యాలిడ్, భారతదేశం మొత్తం కూడా ఇది వ్యాలిడ్ అవుతుంది. దీంట్లో మీ పేరు, మీ తండ్రి పేరు, ఒకవేళ స్త్రీ అయితే భర్త పేరు, వయస్సు, ఇంటి అడ్రస్ ఉంటాయి. ఈ కార్డు పొందాలంటే 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న ఏ స్త్రీ పురుషుడైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనివల్ల ఇది ముఖ్యంగా ఇండియన్ రెసిడెంట్స్కి మాత్రమే ఇది అప్లికబుల్. ఈ కార్డు తీసుకోవాలంటే కంపల్సరిగా ఇండియాలో నివాసి అయి ఉండాలి, సిటిజన్ అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ కార్డు తీసుకోవడానికి అర్హత కలుగుతుంది. ఈ కార్డులో బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఎస్ఎస్సి మెమో కానీ ఉండాలి. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఆ ఏజ్లో 60 దాటితే అంతకంటే ఎక్కువ వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి మీ ఎస్ఎస్సి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఫోన్ బిల్ కానీ ఉండాలి. ఐడి ప్రూఫ్కి ఓటర్ ఐడి, పాస్పోర్ట్ కాపీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా పర్వాలేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి, కంపల్సరిగా 3 మాత్రం పెట్టుకొని ఉండాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ కార్డు తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి అంటే, ట్రైన్లో మీరు ట్రావెల్ చేయాలంటే కన్సెషన్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సరే క్యూ ఉందనుకోండి, ఈ కార్డు చూపిస్తే సెపరేట్ క్యూ. అందరిలో జనరల్ పబ్లిక్లో లాగా క్యూలో నిలబడి గంటలు వేస్ట్ చేసే అవసరం లేదు. వీళ్ళకి సపరేట్ క్యూ. ఆ తర్వాత ఎయిర్వేస్లో కన్సెషన్ ఉంటుంది, ఫ్లైట్లలో కూడా కన్సెషన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ తీసుకుంటారు దీనికి. బ్యాంకులో కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్లోని ఎఫ్డీలు పెట్టినా, పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీలు పెట్టినా ఎక్కువ ఉంటుంది. ఇంటికి వచ్చి పోస్ట్ ఆఫీస్ అయితే సంబంధిత శాఖ ఇంటికి వచ్చి మీకు సేవలు అందిస్తుంది. ఇట్లా బ్యాంక్ సర్వీసెస్ కూడా అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి హైకోర్టులో ఏదైనా కేసులు పెండింగ్ ఉన్నాయనుకోండి, సీనియర్ సిటిజన్స్వి, వీళ్ళకి ప్రిఫరెన్షియల్గా ముందు హీరింగ్ ఉంటుంది. అందరిలాగా వేరే కేసులలాగా వేరే లిస్టులో కాకుండా సీనియర్ సిటిజన్స్కి తొందరగా డిస్పోజల్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సెపరేట్ కాదు లిస్టు ఉంది. కాబట్టి ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్ పొందాలంటే ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ బెనిఫిట్స్ పొందండి, ఇంకా డిలే చేయకండి. థ్యాంక్ యూ.